నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులోని ఫర్నిచర్ షాప్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చిన దట్టమైన పొగ ఇంకా తగ్గలేదు. దీంతో భవనంలో చిక్కుకున్న 6గురిని రక్షించడానికి సహాయక సిబ్బందికి ఆటంకంగా మారింది. 18 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది బాధితుల కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే పొగ కారణంగా రెస్క్యూ ఆలస్యం అవుతోంది. సహాయక చర్యలను సిపి సజ్జనార్తో పాటు కలెక్టర్ హరిచందన పర్యవేక్షిస్తున్నారు. మేం పని చేసుకుని బతుకుతాం. మా 2 పిల్లలు భవనం లోపల ఉన్నారు. వాళ్ళ ఆచూకీ లభించలేదు. దయచేసి వారిని కాపాడండి అంటున్న బాధితుల ఆవేదన అందరినీ కలిచివేస్తోంది. కాంప్లెక్స్ అద్దాలను అగ్నిమాపక సిబ్బంది పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినా దట్టమైన పొగ అలుముకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టతరమవుతోంది. సెల్లార్లో ఫర్నిచర్ ఉండటంతో ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ మరింత కష్టతరంగా మారింది. రెస్క్యూ ఆపరేషన్ లో రోబోను కూడా వాడారు పోలీసులు. అగ్ని ప్రమాదం కారణంగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని నుమాయిష్ పర్యటనను వాయిదా వేసుకోవాలని సిపి సజ్జనార్, కలెక్టర్ హరిచందన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరిసర ప్రాంతాల్లో వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లుగా తెలిపారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుస్మిత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుస్మిత, చెప్పండి, మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ దట్టమైన పొగ వల్ల రెస్క్యూ ఆపరేషన్ కి ఆటంకంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఆ పొగను తగ్గించడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ కవిత, దాదాపుగా కూడా చూసుకుంటే 5:30 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా లోపల ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొంది. దాదాపుగా కూడా చూసుకుంటే మరోవైపు చీకటి పడింది, లైటింగ్స్ లేకపోవడంతో కూడా కాస్త ఆలస్యంగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు చూసుకుంటే 200కి పైగా కూడా సిబ్బంది ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ అలాగే అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. అలాగే సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒకవైపు స్కై లిఫ్ట్ ద్వారా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దట్టంగా పొగ బయటికి రావడం, దానివల్ల ఇబ్బంది తలెత్తుతూ ఉండడంతో కూడా ఎవరూ సిబ్బంది లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా మనం బిల్డింగ్ చూస్తున్నాము. టాప్ వ్యూ నుంచి ఆ మొత్తం బిల్డింగ్ కి సంబంధించి 2, 3, 4 ఫ్లోర్స్ అద్దాలు కూడా పగలగొట్టారు. ఆ పొగ పగలగొట్టిన అనంతరం కూడా పొగ బయటికి పంపించి వేసిన అనంతరం లోపలికి వెళ్లే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పొగ కారణంగానే చాలా వరకు ఇబ్బంది తలెత్తుతూ ఉండడంతో ఒకవైపు మంటలు ఆరిపోయినప్పటికీ పొగ చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే సెల్లార్లో కూడా ఇదే విధంగా పరిస్థితి ఉంది. ఒకవైపు సెల్లార్లో ఒకవైపు అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నారు. మరోవైపు ఇటు బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ నుంచి కూడా అధికారులు మరోవైపు పగలగొట్టి పొగను బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాస్త ఆలస్యంగా రెస్క్యూ ఆపరేషన్ సాగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు లైటింగ్ లేకపోవడం, అలాగే చీకటి పడడం కారణంగా కూడా రెస్క్యూ కాస్త లేట్ అవుతుందని కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు లోపల పిల్లలు సేఫ్ గా ఉన్నారా లేదా, లేకపోతే పెద్దవాళ్ళు కూడా ఉండడంతో ఎంతమంది బతికి ఉన్నారా లేదా అని కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఇప్పటికే వారి వివరాలు సేకరించారు. లోపల ఎవరెవరు ఉన్నారు వాటి కుటుంబ సభ్యులు ఇచ్చిన మేరకు కూడా అధికారులు అయితే దానికి సంబంధించి పేర్లు తెలుసుకొని లోపల రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు 5 మంది లోపలే ఉన్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం అధికారులు అయితే 5 మంది అని తెలిపారు. అయితే మొత్తంగా అందులో 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఒక 5 ఏళ్ల వయసు నుంచి 11 ఏళ్ల వయసు 2 పిల్లలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వాచ్మెన్ పిల్లలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆ వాచ్మెన్ పిల్లలు సెల్లార్లో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు వాళ్ళు సెల్లార్లోనే ఉన్నారా లేకపోతే కాపాడడానికి వెళ్ళిన వారందరూ కూడా తీసుకుని పైకి వెళ్లారా తెలియని పరిస్థితి. మరోవైపు సో పూర్తిగా మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ చీకటి పడడం కారణంగా పొగంతా బయటికి రావడం కారణంగా అధికారులు ఎవరు లోపలికి వెళ్ళడం లేదు. ఎన్డీఆర్ఎఫ్ దాదాపు సిబ్బంది ఇప్పటికే 100కి పైగా కూడా చేరుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు సెల్లార్లో కూడా పూర్తిగా డంప్ ఉంది. ఫర్నిచర్కి సంబంధించి డప్పు ఉండడం కారణంగా ఆ డంపునంతా క్లియర్ చేస్తున్నారు. జేసీబీ సహాయంతో లోపలికి వెళ్ళి తీసుకుని వచ్చి బయటకు వెళ్ళడం కాస్త ఇరుకుగా ఉండడం కారణంగా కూడా చాలా వరకు ఇబ్బంది తలెత్తుతూ ఉంది. ఎక్కడికక్కడ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నప్పుడు కూడా మరోవైపు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలంతా పూర్తిగా అదుపులోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కాకపోతే పూర్తిగా దట్టమైన పొగ, ఎందుకంటే పూర్తిగా ఫర్నిచర్ షాప్స్, కమర్షియల్కి సంబంధించి అన్ని ఫ్లోర్స్ కూడా ఫర్నిచర్తో నిండిపో
ఆగిపోయింది. దాని కారణంగా కూడా వుడ్స్, కలప వీటన్నిటికి సంబంధించి రెగ్జిన్ కానీ దీనికి సంబంధించి అంత ఉండడం కారణంగా ఆ పదార్థాల కారణంగా ఎక్కువగా పొగ బయటకు వస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఆ పొగ కంట్రోల్లోకి వస్తే కానీ లోపలికి అధికారులు వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ పొగ దాదాపు 2-3 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మంటలు అదుపులోకి రావడం కారణంగా పొగ కాస్త ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పొగ ఇంకా కాస్త టైం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ సంబంధించి డిఆర్ఎఫ్ వెహికల్ కూడా తీసుకొని వచ్చి లైట్స్ అన్ని ఏర్పాటు చేసుకుని ఆ ఎక్విప్మెంట్ సంబంధించి అన్ని కూడా తీసుకొని వచ్చారు. ఆ ఎక్విప్మెంట్ సహాయంతో కూడా ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతూ ఉంది. ఆ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి కూడా చూసుకుంటే మరి ఇంకా 2-3 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికే కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు వారికి సమాచారం ఎటువంటి లేదు, ఆ పిల్లలు లోపల ఉన్నారా లేదా, లేకపోతే వారికి సంబంధించిన పెద్దవాళ్ళు కూడా లోపలికి ఉన్న నేపథ్యంలో అసలు ఎవరు ఉన్నారా లేదా అన్న కోణంలో కూడా వారికి తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు అధికారులకు కూడా ఎక్కడ అంత చిక్కని పరిస్థితి అయితే కనిపిస్తుంది. లైట్స్ వేసి చూస్తున్నప్పటికీ కూడా లోపల ఎవరు కనిపించడం లేదని కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా మంటలు ఆగిపోయిన తర్వాతనే అధికారులు లోపలికి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అన్ని వైపులా ఎక్కడెక్కడ దారులు అయితే ఉన్నాయో డిఆర్ఎఫ్ సిబ్బంది అలాగే అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా లోపలికి వెళ్ళి దానికి సంబంధించి అయితే చూస్తూ ఉన్నారు. అయితే లోపలికి వెళ్తున్నప్పటికీ కూడా ఎక్కువగా ఆ పొగ రావడం కారణంగా అందరూ బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్కై లిఫ్ట్ ద్వారా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే టాప్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ కి సంబంధించి ఆ పైకి వెళ్ళి దిగి చూస్తున్నప్పటికీ కూడా చాలా ఇబ్బంది తలెత్తుతుండడంతో డిఆర్ఎఫ్ సిబ్బంది అలాగే అగ్నిమాపక సిబ్బంది అయితే బయటకు వచ్చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికి దీనికి సంబంధించి సిపి అలాగే కలెక్టర్ అలాగే అడిషనల్ సిపి కూడా ఇక్కడికి ఉండి పూర్తిగా పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు. అయితే చుట్టుపక్కల అంతా కూడా పవర్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ షార్ట్ సర్క్యూట్ లాంటివి జరిగితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా పవర్ కట్ జరిగింది. అలాగే నాంపల్లి అబిట్స్ వైపు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో కూడా ఎవరు ఇటువైపు రావద్దని కూడా సూచిస్తూ ఉన్నారు. మరోవైపు నుమాయిష్ కూడా ఎవరు ఇవాళ సందర్శన నిమిత్తం రావద్దని కూడా సిపి తెలుపుతున్న పరిస్థితి నేపథ్యంలో కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తిగా చూసుకుంటే ఈ రాత్రి వరకు లేదా రేపు పొద్దున వరకు కూడా సాగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ పొగ రావడం కారణంగా అందరూ బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్కై లిఫ్ట్ ద్వారా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే టాప్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ కి సంబంధించి ఆ పైకి వెళ్ళి దిగి చూస్తున్నప్పటికీ కూడా చాలా ఇబ్బంది తలెత్తుతుండడంతో డిఆర్ఎఫ్ సిబ్బంది అలాగే అగ్నిమాపక సిబ్బంది అయితే బయటకు వచ్చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికి దీనికి సంబంధించి సిపి అలాగే కలెక్టర్ అలాగే అడిషనల్ సిపి కూడా ఇక్కడికి ఉండి పూర్తిగా పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు. అయితే చుట్టుపక్కల అంతా కూడా పవర్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ షార్ట్ సర్క్యూట్ లాంటివి జరిగితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా పవర్ కట్ జరిగింది. అలాగే నాంపల్లి అబిట్స్ వైపు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో కూడా ఎవరు ఇటువైపు రావద్దని కూడా సూచిస్తూ ఉన్నారు. మరోవైపు నుమాయిష్ కూడా ఎవరు ఇవాళ సందర్శన నిమిత్తం రావద్దని కూడా సిపి తెలుపుతున్న పరిస్థితి నేపథ్యంలో కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తిగా చూసుకుంటే ఈ రాత్రి వరకు లేదా రేపు పొద్దున వరకు కూడా సాగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కవిత. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.